హాయ్ హలో వెల్కమ్ టు మంజునాక వ్లాగ్స్. ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే వ్లాగ్ అండి. మేము సాటర్డే ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే మీరు చూడొచ్చు. ఇంకా సాటర్డే అయితే ఫ్రైడే అయితే శశి అయితే స్కూల్ నుంచి వచ్చేసింది కదా, ఇంకేదో వాళ్ళకి ఏవో ఇలా ప్రాజెక్ట్స్ అవి కూడా ఇస్తూ ఉంటారనమాట. హోంవర్క్తో పాటు ఇవి కూడా చేయించాలి వాళ్ళకి. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ అవి అయితే ఎక్కువ ఇస్తారండి. అసలు కొంచెం ఎక్కువసేపు చదివిద్దాము అనుకున్నా సరే అస్సలు అవ్వదు అనమాట. ఇంకా హోంవర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ చేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవరే ఉంటుంది అనమాట. ఉంటుంది ఇంకా టైం అయితే ఎక్కువ ఉండదు. ఇంకా తను ఇంకా మార్నింగే లేస్తుంది కదా, ఇంక ఈవినింగ్ ఇంకా 9:30 అయ్యేసరికల్లా తనకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా సేపు కూర్చోబెట్టి చదివిద్దామన్నా సరే ఇంకా అది ఇంకా అలా కళ్ళు మూసేస్తూ ఉంటుంది. ఇంక సరేలా నేను ఇంకా వీకెండ్స్లో సండే అలా చదివించవచ్చు, ఎక్కువ టైం ఉంటుంది కదా అని అనుకుంటాను అనమాట. కానీ ఏంటంటే మనకి అస్సలు మనకు కూడా ఇంట్లో ఉంటే ఇంక ఈ పని ఆ పని సరిపోద్దండి. యాక్చువల్గా నేనైతే ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని కదా, అప్పుడు ఏంటంటే అన్ని పనులు మార్నింగే అయిపోతాయండి. చక్కగా మనం ఆఫీస్కి వెళ్ళి కాసేపు కొంచెం ఆఫీస్లో కొంచెం అంటే మన ఆఫీస్లో 8 అవర్స్ ఉంటాం, కానీ 8 అవర్స్ మనం ఏం వర్క్ చేయం కదా, కొంచెం టైం రిలాక్సేషన్ అది అయితే దొరుకుతుంది అనమాట. ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళకైతే హౌస్ వైఫ్స్కి అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను, ఇంక ఈ పని అవగానే ఆ పని, ఇది సర్దుకుందాం అది సర్దుకుందాం, ఇవి ఐరన్ చేసుకుందాం. చూడండి నేను ఇంక ఇంట్లో ఉంటే ఇంకా నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటాను. ఇంకా శశివి దియావి స్కూల్ యూనిఫామ్స్, ఇంకా డైలీ వేసుకునేవి, ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేవి, ఇంకా మా హస్బెండ్వి ఇంక ఇలా ఐరన్ చేయడం, బట్టలు మడత పెట్టుకోవడం, బట్టలు మిషన్లో వేసుకోవడం, ఇంక ఈవినింగ్ స్నాక్స్, ఇంకా పాలు, ఇంక ఇలా అయిపోతుందండి. ఇంక తర్వాత ఇంక పిల్లలు వచ్చిన తర్వాత ఇంక వాళ్ళతో చదివించడం, హోంవర్క్, మళ్ళీ ఈవినింగ్ చపాతీ, ఇంక ఇదే సరిపోతుందండి. యాక్చువల్గా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం టైం అయితే దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే నాకు ఇంకా వెళ్ళడం అవ్వదు కదా, మాకు యాక్చువల్గా ఏంటంటే ఇంకా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. అందుకే ఇంకెందుకులే అని చెప్పి నేనైతే జాయిన్ అవ్వట్లేదు ఎక్కడని. ఇంకెక్కడ జాయిన్ అవ్వకుండా ఇంక ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇదైతే సాటర్డే మార్నింగ్ అండి. ఇంకా టమాటో పప్పు అయితే చేసేసాను అనమాట. బయటికి వెళ్ళాలన్నాను కదా, ఇంకా అందుకే టమాటో పప్పు త్వరగా చేసేసి ఇంకా శశికి అయితే దోశది వేశాను. వాళ్ళకైతే ఆ రోజు అయితే ఏదో పార్టీ ఉందంట. ఏంటంటే ఎవ్రీ అకాడమిక్కి వాళ్ళకి ఏంటంటే స్కూల్ పార్టీ అని స్టార్టింగ్లో పెడతారనమాట. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే సివిల్ డ్రెస్ అది వేసుకెళ్ళి కొంచెం ఎక్స్ట్రా స్నాక్స్ అవి తీసుకెళ్ళి ఏదో ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ అలాగా పార్టీ లాగా చేసుకుంటారనమాట. ఆ రోజైతే నేను టిఫిన్కి అయితే ఇంకా దోశ వేశాను. ఏదో పార్టీ అంది కదా, ఇంకా జంక్ ఫుడ్ అయితే పెట్టొద్దు అని అన్నారనమాట. అందుకని నేనైతే ఇంకా యాపిల్ పెట్టాను. ఆఫ్టర్నూన్కి ఏమో ఇంకా టమాటో పప్పు అయితే కలిపేశాను అనమాట. ఇంకా శశి అయితే ఎలా రెడీ అయిందో చూడండి. దానికైతే నేనైతే ఫ్రాక్ వేశాను. అది యాక్చువల్గా ఏంటంటే శారీ అనమాట, శారీతో కుట్టించాను అనమాట. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ అయితే కుట్టారు, చాలా బాగా కుట్టారనమాట. నేను దానికి లైనింగ్ అది నేనే తీసుకొని ఇచ్చాను. ఇంకా బాగా అయితే కుట్టారు. శశికి దియాకి ఇద్దరికి అయితే కుట్టించాను అనమాట. ఇలా బాక్సులో అయితే పెట్టేశానండి. ఇంకా టమాటో రైస్, ఇంకా అన్నము, ఇంకా యాపిల్ కూడా కట్ చేసి అయితే పెట్టేశాను అనమాట. చూడండి ఫ్రాక్ అన్నాను కదా, ఇదేనమాట. ఇది యాక్చువల్గా ఎవరో పెళ్ళికి నాకు పెట్టారనమాట ఈ శారీ అనమాట. ఇంక ఇది చాలా హెవీగా ఉంది, నేను కట్టుకుంటానో లేదో అన్న దీంతో అయితే నేనైతే ఇంక వీళ్ళకైతే కుట్టించేసాను అనమాట. చాలా బాగా కుట్టారు. ఇంక శశి అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా శశి స్కూల్కి వెళ్ళగానే ఇంక నేనైతే దియాకి అయితే లేపాలండి. ఇంక ఇద్దరికి ఎంతో టైం గ్యాప్ అయితే ఉండదు. శశి అయితే 8 o'clockకి వెళ్తుంది, ఇంక దియాకి అయితే 8:45కే అనమాట స్కూలు. ఇంక దియాని కూడా నేను 7:30కి అలా లేపుతానమాట. ఇంకా శశి వెళ్ళగానే ఇంకా దియాకి అయితే ఆ రోజు అయితే పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట. ఇంకా దియా ఆయన రెడీ చేసి నేను రెడీ అయ్యి మేము బ్రేక్ఫాస్ట్ తిని మేము స్కూల్కి అది వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంకా స్కూల్ నుంచి అట్టే మేము డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మంత్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా సరుకులు అవి తీసుకోవాలి, ఇంకా కొన్ని ఐటమ్స్ అవి కావాలి అని చెప్పి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళాము. అదంతా నేను వేరే నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తాను. యాక్చువల్గా డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి, కిచెన్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవి నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఏంటి తీసుకున్నాను అన్నది. ఇంకా దియాకైతే రెయిన్ కోట్ లేదనమాట. ఇంకా వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా హైదరాబాద్లోని, అందుకే నేనైతే దియాకైతే రెయిన్ కోట్ తీసుకున్నాను. ఆల్రెడీ శశికి అయితే ఉంది, దియాకైతే అప్పుడు తీసుకోలేదనమాట. ఇంక ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అనే దీంతో అయితే నేనైతే తీసుకున్నాను. ఇంకా మేము లంచ్ అది అయ్యేసరికి ఇంకా శశి వచ్చేసింది అనమాట.
ఇంకా శశి వచ్చేసరికి దియా చెప్పేసింది అనమాట, చూడు మేము ఇలా డీమార్ట్కి వెళ్ళాము, ఏంటేంటి కొన్నామో చూడు అని చెప్పి వాళ్ళ అక్కకైతే చూపించేస్తుంది. ఇంకా శశి అయితే వాళ్ళ స్కూల్లో జరిగిన పార్టీ గురించి అయితే నాకైతే చెప్తుంది అనమాట. అందరూ ఇలాంటి డ్రెస్సులు వేసుకొచ్చారమ్మా, అందరూ ఎక్కువ టాపు ప్యాంటే వేసుకున్నారు, నేనే ఫ్రాక్ వేసుకున్నాను అనేసి అంటుంది అనమాట. సరేలే, నువ్వు ఎప్పుడు మాతో బయటకు వచ్చినప్పుడు ఎలాగో అవే వేసుకుంటావు కదా, స్కూల్ కన్నా ఇది వేసుకెళ్ళావు, బాగానే ఉందిలే, ఏం కాదులే నేను చెప్తున్నాను అనమాట. ఇంకా అందరూ ఏం స్నాక్స్ తెచ్చారు కానీ డిమార్ట్లో మనం ఏంటంటే కొన్ని కొందామని వెళ్తాం కానీ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయిపోతుందండి. ఏంటి ఇప్పుడు మేము డిమార్ట్కి వెళ్ళినా అలానే అవుతుంది. ఒక 2000లో తీసుకోవాలి, సరుకులను తీసుకోవాలంటే ఇంకొక 1000-2000 ఎక్స్ట్రానే అవుతుంది. కానీ ఇంకా తక్కువ అయితే అస్సలు అవ్వదండి. దియా అయితే ఇంక ఇది అది అన్నీ దాని చేతికి అందినవన్నీ తీసి ఆ ట్రాలీలో వేసేస్తుంది. ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్, దానికి నచ్చినవన్నీ మేము ఇటు అటు చూస్తూ ఉంటే అది తీసేసేస్తుంది అనమాట. ఇంకా అందుకే అందులో కూర్చోబెట్టాం ఫస్ట్. అందులో అయితే కూర్చోలేదు, ట్రాలీలోని స్టార్టింగ్లో కూర్చుంది. ఇంక అంతే, మీరు చూసారు కదా. ఇంకా తర్వాత దిగిపోతాను అని చెప్పి దిగిపోయి మొత్తం అక్కడ దానికి చేతికి అందినవన్నీ తీసి ట్రాలీలో అయితే వేసేస్తుంది అనమాట. వద్దంటే మళ్ళీ ఏడుపు ముఖం పెడుతుంది అనమాట. కానీ వాళ్ళ అక్క కన్నా బెటరే దియా, వద్దులేమ్మా అంటే కాసేపు కొంచెం ఫీల్ అయినా సరే కాసేపటికి ఓకేలే అని చెప్పి మళ్ళీ పెట్టేస్తుంది. వాళ్ళ అక్క అయితే ఇంకా అలా కాదు, ఇంకా ఫుల్ మాకైతే ఇంకా షంటింగ్ పెట్టేస్తుంది అనమాట. నాకు కావాలి అని చెప్పి డాడీని అయితే అడుగుతానే ఉంటుంది. ఇంకా నేను రూమ్లో చాలా కావాలి అందుకే వచ్చింది అనమాట, అమ్మ ఏం చేస్తుందా అని చెప్పి. అందుకే మేము ఎక్కువగా శశిని అయితే అలా బట్టలు పెట్టడం అయిపోయిందండి. సాటర్డే అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను ఇలా మూరి మిక్చర్ అయితే చేశాను అనమాట. మీలో ఎంతమందికి మూరి మిక్చర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా మూరి మిక్చర్కి అయితే నేను గ్రౌండ్ నట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. అందులో కొంచెం కార్న్ వేసుకున్నాను, గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసి ఆయిల్లోని వేసాను అనమాట. ఇంకా నా దగ్గర కార్న్ కూడా తీసుకున్నాను, అది కూడా కొంచెం అయితే ఉడకబెట్టుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాను. ఇంకా ఇట్లా ఫైనల్గా అయితే నిమ్మకాయ పిండేసి బాగా కలిపేసి ఇంకైతే స్నాక్స్ కింద తిన్నాము. ఇంకా నైట్ నేను డిన్నర్ కూడా ఏమీ చేయలేదండి, ఇదే కొంచెం ఎక్కువ తినేసాను అనమాట. నాకు అయితే స్కిప్ చేస్తాను. ఇంకేదైనా జ్యూస్ అలాంటివి అంటే నాకు ఇంకా లైట్గా తినాలనిపిస్తే జ్యూస్ తాగుతానండి. ఇంకా లేదంటే కొంచెం మజ్జిగ తాగేస్తాను. ఇంకా నైట్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఎలాంటి వీడియోస్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా నుంచి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతేనండి ఇంకా ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్.